ఒకరు సూపర్ కాప్ అని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉండేవాడు. అతని విశేషమైన గూఢచారి నైపుణ్యాల వల్ల ఏ కేసునైనా 48 గంటల్లో పరిష్కరించగల గుణం అతనికి ఉండేది. అతని పేరు అర్జున్ అయిన కాని అందరూ సూపర్ కాప్ అంటారు. ఒకరోజు రామన్ అనే యువకుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అతని తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు రామన్ స్నేహితులను ప్రశ్నించారు. అయితే ఎవరికీ అతని అదృశ్యం గురించి సమాచారం లేదు. రామన్ మంచి మనస్సున్న సహాయపరుడైన వ్యక్తిగా అందరూ అభివర్ణించారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం అతని లక్ష్యంగా ఉండేది. అతను ఆన్లైన్లో విద్యార్థులకు కోడింగ్ భాషలు నేర్పించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు కట్టకుండా విద్యార్థులు స్వతంత్రంగా నేర్చుకోవాలని ప్రోత్సహించేవాడు. తనకి వచ్చిన సబ్జెక్టు తన జూనియర్స్కి వివరంగా చెప్పేవాడు. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉన్న విద్యార్థి. అతనికి విదేశాల్లో చదవాలనే గొప్ప కలలు ఉన్నాయి. కాని ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. తన అదృశ్యాని కారణం తెలీదు. రామన్ తండ్రి అశాంతిగా గడుపుతుండగా అతని తల్లి, ఒక కూలీ మహిళ, దిగులుతో మాడిపోయింది. కుమారుని కోల్పోయిన బాధతో ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. విచారణలో ముందుకు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత రామన్ కాలేజీలో ఒక అమ్మాయి అతనిపై ప్రేమతో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కీర్తన రామన్ కన్నా 1 సంవత్సరం జూనియర్. రామన్ ఉల్లాసభరిత స్వభావం, ఇతరులను సహాయపడే తత్వం, తన చురుకుదనం చూసి ఆమె అతనిని ప్రేమించింది. అయితే రామన్ ఆమె ప్రేమను అంగీకరించలేదు. తన ప్రేమను వ్యక్తం చేయడానికి కీర్తన ఒకసారి తన మణికట్టు కోసుకుంది. ఈ సంఘటన కాలేజీలో కలకలం రేపింది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కీర్తన తండ్రి ఈ విషయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఈ కాలేజీ విద్యార్థుల భద్రత గురించి ఏమాత్రం శ్రద్ధ వహించదు అంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. అతని అభిప్రాయం ప్రకారం కాలేజీలో ప్రేమ సంబంధాలకు ప్రోత్సాహం కల్పించడం వల్లే ఈ విషాదం జరిగింది. రామన్ అదృశ్యానికి అసలు కారణమేమిటి? కీర్తన సంఘటనతో దీంటికి ఏమైనా సంబంధముందా? సూపర్ కాప్ తన దర్యాప్తును కొనసాగిస్తున్నాడు. రామన్ అదృశ్యమైన కొన్ని రోజులైనా సూపర్ కాప్ అర్జున్ మాత్రం నిశ్చింతగా ఉండలేకపోయాడు. కారణం తాను ఈ కేసు పరిష్కరించకపోవడం. సాధారణంగా 48 గంటల్లో కేసులు పరిష్కరించే అతనికి ఈ కేసు ప్రత్యేకంగా మారింది. అన్ని కోణాల్లో విచారణ చేసినప్పటికీ అతని వద్ద ఉన్న ఒకే ఒక సంకేతం కీర్తన ప్రేమ కథ మాత్రమే. అది కూడా 5 ఏళ్ల క్రితం జరిగిన ఘటన. ఏ ఒక్క ఆధారం అవకాశం తాను వదులుకోవాలని అనుకోలేదు. కీర్తన సంఘటన అప్పట్లో కాలేజీకి చెడ్డ పేరు తెచ్చింది. కాని ఆ తర్వాత ఆమెను ఎవరూ సంప్రదించలేదు. అయితే రామన్ స్నేహితులు కూడా ఆమెను సంప్రదించలేదు. అర్జున్ తన మనసులో అనుమానాలను నివృత్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కీర్తనను కనుగొని ఆమెను గురించి మరింత సమాచారం సేకరించాలని తలంచాడు. ఆమె కాలేజీకి వెళ్లి అక్కడి రికార్డుల ద్వారా ఆమె చిరునామా పొందాడు. ఇంకేం ఆలస్యం, వెంటనే తన సహచరులతో కలిసి ఆమె ఊరికి బయలుదేరిపోయాడు. ఆ గ్రామానికి చేరుకున్న వెంటనే అర్జున్ కీర్తన తండ్రిని కలుసుకున్నాడు. ఊరి ప్రజలు వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఎందుకు అంటే అది ఒక పల్లెటూరు. పోలీసులు గొడవలు గురించి గుసగుసలు చెప్పుకోవటం పల్లెటూరి నైజం అని అర్జున్ బృందంలోని ఒక్క వ్యక్తి అన్నాడు. నమస్కారం. నా పేరు అర్జున్. ఒక చిన్న ఎంక్వైరీ కోసం ఈ ఊరు వచ్చాను. మీరు దానికి సహకరించాల్సి ఉంటుంది. సందేహంతో తల నిలువుగా అవునా అన్నట్టు తల ఊపాడు కీర్తన తండ్రి. మీ కూతురు పేరు కీర్తన కరెక్ట్ అని అర్జున్ అడిగాడు. అవును సార్, కీర్తన తండ్రి జవాబు ఇచ్చాడు. మీ కూతురిని ఒక ముఖ్యమైన విషయంపై ప్రశ్నించాల్సి ఉంది. రామన్ అదృశ్యమైన సంగతి మీకు తెలుసా? అర్జున్ ప్రశ్నించాడు. అలా చెప్పగానే కీర్తన తండ్రి ఒక్కసారిగా కుంగిపోయాడు.
వెంటనే అతని చేతులు వణికాయి. కళ్లలో నీళ్లు కట్టుకట్టాయి. భారమైన స్వరంతో అతను చెప్పాడు, సార్, కీర్తన ఇక లేదు. ఆమె 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఏం? అర్జున్ ఆశ్చర్యంగా నిలుచున్నాడు. కీర్తన తండ్రి భయంగా తన కథను చెప్పడం ప్రారంభించాడు. 2 ఏళ్ల క్రితం కీర్తన ఒకరితో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ కాల్ అయ్యాక వెంటనే తన సామాన్లు సర్దుకుని రైల్వే స్టేషన్కి వెళ్లడానికి రెడీ అయింది. నాకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను వెంబడించాను. కాని స్టేషన్కి చేరుకున్న వెంటనే ఒక వేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. అక్కడిక్కడే చనిపోయింది అని రోదిస్తూ కీర్తన తండ్రి అర్జున్తో చెప్పాడు. ఈ మరణం నిజంగా ప్రమాదమా లేక పథకమా? అర్జున్ మౌనంగా ఆలోచించాడు. ఆఖరి ఫోన్ కాల్ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అర్జున్ ప్రశ్నించాడు. ఇచ్చాం సార్, కీర్తన తండ్రి బాధతో అన్నాడు. కాని కేసు విచారణ జరగలేదు. ఏ ఆధారమూ లేకపోవడంతో ముగిసిపోయింది. అర్జున్ మదిలో నూతన అనుమానాలు. ఈ కొత్త విషయం అర్జున్ను అసలు పాయింట్కి మళ్లించింది. ఇప్పుడు అతనికి ఒక విషయం స్పష్టమైంది. రామన్ అదృశ్యమైన కేసు, కీర్తన మరణం, ఈ రెండింటికీ ప్రధాన సంకేతం ఆ చివరి ఫోన్ కాల్లో ఉంది. ఇంతకీ ఆ రహస్య ఫోన్ కాల్ ఎవరిది? అది విన్న వెంటనే కీర్తన ఎందుకు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అనే ప్రశ్నలు అర్జున్ మెదడులో పరుగెడుతున్నాయి. తన సందేహాల సమాధానాలు కోసం నిశ్చయంగా ముందుకెళ్లిన అర్జున్ కేసును లోతుగా విచారణ చేయాలని అర్జున్ నిర్ణయించుకున్నాడు. కీర్తన ప్రమాద కేసును పరిశీలించిన స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. అక్కడి అధికారులను పిలిచి అప్పట్లో జరిగిన కీర్తన యాక్సిడెంట్ విచారణ గురించి ప్రశ్నించాడు. మీరు ఆఖరి ఫోన్ కాల్ని ఇన్వెస్టిగేట్ చేశారా? అర్జున్ అడిగాడు. ఒక పోలీస్ అధికారి సమాధానమిచ్చాడు. అవును సార్, మేము ఆ కాల్ని ట్రేస్ చేశాం. అది కీర్తన స్నేహితురాలిదే. ఆమె చెప్పిన ప్రకారం ఆ రాత్రి వాళ్లు పెళ్లి సమస్యల గురించి మాట్లాడుకున్నారు. మేము ఆ స్నేహితురాలిని కూడా పూర్తిగా ప్రశ్నించాం. కాని ఆమె చెప్పింది నిజమేనని నిర్ధారణ చేసుకున్నాం. అర్జున్ తన చేయి తలపైన పెడుతూ, ఏదో పొరపాటు ఉంది. పెళ్లి సమస్యల గురించి మాట్లాడుకోవడమైతే రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఆమె ఉదయం కూడా మాట్లాడి ఉండొచ్చు కదా? అర్జున్ అనుమానం వ్యక్తం చేశాడు. అధికారి నిశ్వాసం విడిచాడు. మాకు అదే అనుమానం వచ్చింది సార్. అందుకే మేము ఆమె స్టేట్మెంట్ని ఒకసారి కాదు, పలుమార్లు చెక్ చేశాం. కాని ఏమాత్రం అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదు. అర్జున్ అసంతృప్తిగా ఉండిపోయాడు. ఈ కేసులో నిజమెక్కడుందో తెలియాలి. ఆలోచించి అతను కీర్తన స్నేహితురాలికి నేరుగా కాల్ చేశాడు. ఈసారి అసలు నిజాన్ని బయటికి తీసే వరకు వదిలిపెట్టబోయే ప్రసక్తే లేదు అని అనుకున్నాడు. వెంటనే కీర్తన కేసుకి సంబంధించిన ఫైల్ తెప్పించుకుని అందులో ఉన్న కీర్తన ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా అంటున్నాడు అర్జున్. హలో, మీరు మాట్లాడేది కీర్తన స్నేహితురాలేనా? అవును అని తడబడుతూ సమాధానం వచ్చింది. మీతో కీర్తన గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. మీరు ఇప్పుడు స్టేషన్కి రాగలరా? అటు నుండి ఏ సమాధానం లేదు. వెంటనే హెల్లో, మాట్లాడేది మీతోనే. అర్జున్ స్వరం పెంచాడు. సారు, మా ఇల్లు స్టేషన్ పక్కనే, 5 నిమిషాల్లో అక్కడే ఉంటాను అని చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఆమె ముఖంలో ఉత్కంఠ కనిపించింది, కాని ఆమె ధైర్యంగా ముందుకు కూర్చుంది. నాకు అన్నీ నిన్నటి మాదిరిగానే గుర్తున్నాయి సార్, ఆమె అన్నది. అర్జున్ ముందుకు ఒరిగి, ఆ రాత్రి కీర్తనకు ఫోన్ ఎందుకు చేశావు? ఉదయాన్నైనా మాట్లాడి ఉండొచ్చుగా.
నీ కాల్ అయిపోయిన వెంటనే కీర్తన రైల్వే స్టేషన్కు పరుగెత్తింది. ఎందుకు? ఎందుకు? అతను కఠినంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆమె కొద్దిసేపు ఆగి చెప్పింది. సార్, మా కుటుంబానికి పెళ్లి ఖర్చులు తట్టుకునే స్థోమత లేదు. అందుకే ఆ రాత్రి నేను కీర్తనను కాల్ చేసి నాకు సహాయపడమని అడిగాను. నా పెళ్లి సమస్యల గురించి చెప్పి కొంత డబ్బు ఇవ్వగలవా అని అడిగానని ఆమె నెమ్మదిగా చెప్పింది. మీరు చెప్పింది నిజం అని నమ్మటానికి రుజువు ఏంటి అని అర్జున్ అడిగాడు. యాక్సిడెంట్ జరిగిన 10 రోజుల లోపే నా పెళ్లి జరిగింది. సరిగ్గా ఆమె చనిపోయే 20 రోజుల ముందు నిశ్చితార్థం జరిగింది. కావాలంటే మీరు ఆ వీడియో అలాగే ఆ రోజు ఫంక్షన్ జరిగిన హాలు చూడండి సార్. 20 రోజుల ముందు అంటున్నావు, పగలు సమయం దొరకలేదా నీకు అని అర్జున్ గర్జించాడు. అలా కాదు, ఆ రాత్రి మేము మూడో, నాలుగో వ్యక్తులకి కూడా సహాయం కోసం ఫోన్ చేశాం. మీరు నమ్మకపోతే నా కాల్ రికార్డ్స్ చెక్ చేయవచ్చు అని చెప్పింది. అర్జున్ ఆమె ముఖాన్ని గమనించాడు. ఆమె నిజం చెబుతోందా? లేక దాచి చెబుతోందా? మరి రమణ్ గురించి అని అడిగాడు. ఆమె తల ఊపుతూ, నిజంగా నాకు అతనితో వ్యక్తిగతంగా పరిచయం లేదు సార్. కీర్తన ఇంజనీరింగ్లో ఉండగా ఆమె నోట వినడం మాత్రమే అని చెప్పింది. అర్జున్ తన కనుబొమ్మల్ని చిట్లించాడు. ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇప్పటికీ ఇంత స్పష్టంగా గుర్తుందా? ఆమె ఓ నిట్టూర్పు విడిచింది. ఎందుకంటే కీర్తన రమణ్ను చాలా ప్రేమించింది సార్. అతన్ని మరచిపోలేకపోయింది. అతనితో మాట్లాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ముఖం మారిపోయింది. అర్జున్ వెంటనే గమనించాడు. చెప్పు. ఎందుకు ఆపేశావు? అతను ఆదేశించాడు. ఆమె కళ్లను కిందకి వంచింది. ఎందుకంటే అతను మోసగాడు. అర్జున్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. అది నీకు ఎలా తెలుసు? ఆమె కొంచెం ఆగాక చెప్పింది. కీర్తన అతనికి తరచూ డబ్బు ఇచ్చేది సార్. అతను ఎప్పుడూ అప్పు తీసుకునేవాడు. కాని అంతే తెలుసు సార్ అని ముగించింది. ఇంతలో అర్జున్కి ఒక లెటర్ వచ్చింది. అర్జున్ ఆ కొత్త వాస్తవాన్ని గుర్తించేడు. నువ్వు వెళ్ళవచ్చు అని ఆమెను పంపించాడు. కాని ఆయన మనసు ప్రశ్నలతో ఊగిసలాడిపోతుంది. రమణ్ అప్పు తీసుకునే అలవాటు ఉన్నాడు. మరి అతని మాయం అవ్వడానికి ఇదే కారణమా? లేక ఇంకేదైనా లోతుగా దాగి ఉందా? అర్జున్కు ఈ కేసులో అసలు వాస్తవాన్ని బయటకు తీయాల్సిన అవసరం స్పష్టమైంది. ఆ రాత్రి అర్జున్ పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయాడు. స్టేషన్ సిబ్బంది అతనికి అన్ని ఏర్పాట్లు చేసినా అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? ఎందుకు కీర్తన ఒక్కసారిగా రైల్వే స్టేషన్కి పరుగెత్తింది? ఇదంతా అంత అనుకోకుండా జరిగిందా లేక దీని వెనుక ఇంకేదైనా ఉందా? ఈ ఆలోచనలతో అతని మనసు కుదుటపడలేదు. దూకుడుగా కేసును ముందుకు నడిపిన అర్జున్. మరుసటి ఉదయం అర్జున్ తన టీంను ఆదేశించాడు. కీర్తనను ఢీకొట్టిన కారు డ్రైవర్ని తక్షణమే పట్టుకోండి. ఒక పోలీస్ అధికారి స్పందించాడు. సార్, ఆ డ్రైవర్ ఈ ఊరికి చెందినవాడే. వెంటనే పిలిపించగలం. సంఘటన తర్వాత అతను అరెస్టయ్యాడు. కాని కొన్ని నెలలకే బెయిల్పై బయటకొచ్చాడు. తాను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నానని ఒప్పుకున్నాడు. అనుమానించడానికి ఆధారాలు లేనందున కేసు మూసివేశారు. అర్జున్ శ్రద్ధగా విన్నాడు. అతనికి అర్థమైంది, ఇక్కడ ఇంకా తెలియని నిజం ఉంది. కీర్తన తండ్రితో మళ్లీ మాట్లాడాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు. వెంటనే అతని సిబ్బందికి సైగ చేశాడు, పద వెళదాం అన్నట్టు. అర్జున్ కీర్తన ఇంటికి చేరుకున్నాడు. కీర్తన తండ్రి ఎదురుగా కూర్చున్నాడు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ప్రశ్నించాడు. కీర్తన తండ్రి తల ఊపాడు. లేదు సార్. కాని
ఆమె ఆ సమయానికి ఎందుకు వెళ్ళిపోయిందో ఇంకా అర్థం కావడం లేదు అని కన్నీటి మధ్య చెప్పాడు. అర్జున్ కూటంగా ప్రశ్నించాడు. నీకు ఆ కారు డ్రైవర్ మీద అనుమానమా? ఆయన ఓ పెద్ద నిట్టూర్పు విడిచాడు. లేదు సార్. అతను ఎప్పుడూ మద్యం తాగేవాడే. ఆ రాత్రి పూర్తిగా మత్తులో ఉన్నాడు. నేను అనుకుంటున్నాను. అది అతని కుట్ర కాదు. అది ఒక అదృష్టదోషం. అర్జున్ తీరును గమనించాడు. ఇప్పుడే కత్తిలాంటి ప్రశ్న విసిరాడు. నీకు తెలుసా? కీర్తన, రమణ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని? కీర్తన తండ్రి తీవ్రంగా స్పందించాడు. అది ప్రేమ కాదు. ఆకర్షణ మాత్రమే. అది కేవలం చిన్న వయసులో వచ్చిన మోహం. అంతకన్నా ఏమీ కాదు. కంగారు పడకండి, నేను జస్ట్ అడిగాను, ప్రేమ అని. ఇంట్లో ఓ గంభీర నిశ్శబ్దం అలముకుంది. ఒక క్షణం అర్జున్ అతన్ని గమనించాడు. తీవ్రంగా ఏదో ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు అర్జున్. అతన్ని అరెస్టు చేయండి, అర్జున్ ఆదేశించారు. ఇంట్లోని అందరూ, బయట ఉన్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సార్, ఏమి చెబుతున్నారు అని కీర్తన తండ్రి భయంతో ప్రశ్నించాడు. కాని అర్జున్ ముఖంలో కఠినత కలిగి ఉంది. అతనికి ఏదో తెలిసింది. ఇప్పుడే అసలు మిస్టరీ బయటపడబోతోంది.